అసలు మూవీ ట్రైలర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా రిలీజ్ చేసిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయ్ దేవరకొండ గారి గీతా గోవిందం మూవీ. అర్జున్ రెడ్డితో ఈయన వేరే లెవెల్ ఇండస్ట్రీ హిట్ కొడితే, గీతా గోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికైతే దగ్గరయ్యాడు. అండ్ ఇప్పటికీ ఈ మూవీని రిపీటెడ్ వాచ్లో అయితే చూస్తారు. ఈ మూవీలో కామెడీ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటాయి అసలు. అండ్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న టామ్ అండ్ జెర్రీ లవ్ స్టోరీ అయితే సినిమాకే మేజర్ హైలైట్ అసలు. నెక్స్ట్ వచ్చేసి రవితేజ గారి డిస్కో రాజా మూవీ. ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సావిత్రి గారి బయోపిక్ మహానటి మూవీ. ఆ మూవీకి కూడా ట్రైలర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్గానే రిలీజ్ చేశారు మూవీని. ఈ మూవీ వచ్చిన తర్వాతకే బయోపిక్స్ ట్రెండ్ అయితే గట్టిగానే జరిగింది. కానీ ఈ రేంజ్లో బయోపిక్ అయితే మళ్ళీ తెలుగులో రీసౌండ్ చేసేంత బయోపిక్ అయితే ఏది రాలేదు. అండ్ ఈ మూవీ చెయ్యడం చాలా రిస్కీ టేక్. ఎందుకు అంటే మహానటి గారు సావిత్రి గారి బయోపిక్ కావడం ఒకటి, అండ్ అందులోనూ ఒక చిన్న నెగిటివ్గా చూపించిన అంత గొప్ప యాక్టర్ని చాలా కాంప్లికేట్ అవుతుంది. అందులోనూ తన లైఫ్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆ కాంప్లికేషన్స్ని ఎక్కడ గీత దాటకుండా చాలా ప్లెజెంట్గా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ నాగశ్విన్ గారు. అసలు ఈ మూవీని నాగశ్విన్ గారు తప్ప వేరే వాళ్ళు ఇంత బాగా తీస్తారో లేదో కూడా తెలియదు, అంత బాగా తీశాడు. అండ్ ఈ మూవీలో కొన్ని సీన్స్ రీక్రియేట్ కూడా చేశాడు, అవి కూడా చాలా అద్భుతంగా చేశాడు. నెక్స్ట్ వచ్చేసి రజనీకాంత్ గారి కబాలీ మూవీ. ఈ మూవీకి అయితే రిలీజ్ అప్పుడు హాలిడేస్ ఇచ్చారంటే అర్థం చేసుకోండి ఈ మూవీ అప్పట్లో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో. కాకపోతే రిలీజ్ అయినప్పుడు ఆ రేంజ్లో ఆడలేదు, కానీ రిలీజ్కి ముందు మాత్రం ఈ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. నెక్స్ట్ వచ్చేసి విజయ్ తలపతి గారి అదిరింది మూవీ. ఈ మూవీకి కూడా ట్రైలర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్గానే రిలీజ్ చేశారు, అండ్ ఇది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి రజనీకాంత్ గారి కూలీ మూవీకి కూడా ట్రైలర్ అయితే రిలీజ్ చేయరంట. ట్రైలరే కాదు, ఈ మూవీకి టీజర్ కూడా రిలీజ్ చేయరు అని టాక్ అయితే వినిపిస్తుంది. కానీ మూవీ టీం నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. చూడాలి మూవీ రిలీజ్ లోపు ఈ మూవీ ట్రైలర్ ఆర్ టీజర్ రిలీజ్ అవుతుందో లేదో అని. ఇవి కొన్ని మూవీస్ ఇప్పటి వరకు ట్రైలర్ లేకుండా ఓన్లీ టీజర్తో వచ్చే డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.